రమేష్ గారు వినిపిస్తుందా? రమేష్ గారు, ఏంటి తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు నిన్న సభలో చాలా ఘాటుగా చెప్పారు. అండ్ ఉర్సు సంస్థకు కనుక 99 పైసలకు ఎకరా భూమి ఇచ్చినట్లు జగన్ నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధం. మరి మీరు కూడా రాజీనామాకు సిద్ధమా? దాన్ని నిరూపించుకుంటారా? మ్యూట్లో ఉన్నారు. రమేష్ గారు వినిపించట్లే. నేను మ్యూట్ లో లేనండి. ఓకే పడుతుందండి. ఓకే ఓకే. శ్రీదేవి గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు కడప జిల్లాలో 3 రోజుల పాటు మహానాడు పేరుతో టీడీపీ నిర్వహిస్తున్న సమావేశాలను ఈరోజు వెన్నుపోటు నాడుగా వీళ్ళు పెట్టుకుని ముందుకు వెళ్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఎందుకంటే అధికారంలోకి వచ్చే ముందు వీళ్ళు సూపర్ 6 పేరుతోటి అలవి కాని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయింది. ఇంకో 6 రోజులు అయిపోతే జూన్ 4వ తారీఖుకి సంవత్సరం అయిపోతుంది. కానీ సూపర్ 6 హామీల్లో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. సో టీడీపీ ఈ మహానాడుకు వెన్నుపోటు నాడుగా పేరు పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నెక్స్ట్ వీళ్ళు చెబుతూ ఇందాక బాలకోటయ్య గారు మాట్లాడుతూ ఆయన చెప్పారు, క్లియర్గా ఆయనే చెప్పారు, సామాజిక న్యాయం అనేది కూడా టీడీపీ పార్టీ చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఎందుకంటే ఆయనకి చాలా బాధ కలిగింది. బాలకోటయ్య గారు కూడా అమరావతి రైతు పాదయాత్రలో పాపం చాలా ప్రముఖంగా పాల్గొన్న వ్యక్తి ఆయన. ఆ వ్యక్తికి ఈ రోజున ఏ పదవి కూడా టీడీపీ గుర్తించి గౌరవించి ఇవ్వాల. ఆయనతో పాటు నడిచిన రాయపాటి శైలజ్ గారికి మాత్రం క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఒక పదవి ఇచ్చారు. ఇలాగా సామాజిక న్యాయం చేయట్లేదు అనేది క్లియర్గా బాలకోటయ్య గారు చెప్పకనే చెప్పారు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, కడప జిల్లాలో మహానాడు గురించి మీరు చెప్పడం జరిగింది. కడప జిల్లాలో మహానాడు పెట్టడం అనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాలో సొంత ప్రాంతం కాబట్టి అది ఇక్కడ కూడా మేము 7 సీట్లు గెలిచాం, మిగతా 3 సీట్లు కూడా గెలుస్తాం అనే ఉద్దేశంతో కడప ప్రజలందరిలో కూడా ఒక మోటివేషన్ తీసుకొద్దాం అనే ఉద్దేశంతో అక్కడ పెట్టారేమో అనేది నా యొక్క ఉద్దేశం, వ్యక్తిగత అభిప్రాయం. కానీ కడప జిల్లా అనేది వైఎస్ఆర్ కుటుంబానికి పెట్టని కోట లాంటిది. ఎందుకంటే గతంలో కూడా 83, 85లో లేదా ఆ తర్వాత ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచి ఉండొచ్చు. కానీ ఎప్పుడూ కూడా పులివెందుల నియోజకవర్గాన్ని ఇప్పటి వరకు నాకు తెలిసి 83 నుంచి 2024 వరకు 10 సార్లు 11 సార్లు ఎన్నికలు జరిగితే ఏ ఒక్కసారి కూడా టీడీపీ పార్టీ అక్కడ నెగ్గిన సందర్భం లేదు. ప్రతిసారి కూడా అక్కడ ఓడిపోయింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారు 2 సార్లు గెలిచారు, రాజశేఖర్ రెడ్డి గారు 4 సార్లు గెలిచారు. ఇప్పుడెందుకు గెలవలేకపోయారు? ఇప్పుడెందుకు మీరు 3 సీట్లకు పరిమితం అయ్యారు? మేడం గారు, నేను పులివెందుల నియోజకవర్గం గురించి చెప్తున్నా. 3 సీట్లకు పరిమితం అయ్యారంటే 83లో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు కూడా ఆ రోజు కూడా టీడీపీ అక్కడ 7 సీట్లు గెలవడం జరిగింది. అలాగే 85లో 8 సీట్లు గెలవడం జరిగింది. 94లో 7 సీట్లు గెలిచారు, 99లో 8 సీట్లు గెలిచారు. 2024 వచ్చినప్పుడు మళ్ళీ 7 సీట్లు గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏమి ఈ రోజు అక్కడ 7 సీట్లు గెలిచిన దాఖలాలు ఏమి లేవు. గతంలో కూడా కడప జిల్లాలో వాళ్ళు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ స్పెసిఫిక్గా ఈ రోజు అక్కడ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో మేము 7 సీట్లు గెలిచాం. అది కూటమి కట్టకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటనేది అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ. ఉర్సు సంస్థ గురించి మాట్లాడదాం. లోకేష్ కూడా దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు ఉర్సా సంస్థ గురించి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. నారా లోకేష్ గారు నేను రాజీనామా చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తారేమో చెప్పండి అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ రోజున ఉర్సా సంస్థకు 99 పైసలకు మేము భూమి కేటాయించలేదు అని నిరూపించవలసింది ఎవరండి? అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిరూపించాలి. టీసీఎస్కి జీవో ఇచ్చిన కాపీని ఈరోజు మనందరం కూడా ప్రతి ఒక్క చోట కూడా మనం చూస్తున్నాం. కానీ వర్షాకి ఇచ్చిన జీవో మేము 99 పైసలకు ఇవ్వలేదు, ఇదిగో మార్కెట్ రేటుకి ఇచ్చాం, మార్కెట్ రేటుకి ఇన్ని 50 లక్షలకో 1 కోటి రూపాయలకో మేము ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ రోజుకి కూడా నారా లోకేష్ గారు జీవో కాపీ ఎందుకు బయట పెట్టట్లేదండి? ఇది తప్పు కాదా? ఆయన నిరూపించగలిగితే అధికారంలో ఉన్న వ్యక్తి ఆ జీవో కాపీని బయటపెట్టి ఇదిగో నేను జీవో కాపీని చూపించి మరీ చెప్తున్నాను, వర్షా కంపెనీకి 99 పైసలకు మేము కేటాయించలేదు, మార్కెట్ రేటు ప్రకారం 50 లక్షలకో 1 కోటి రూపాయలకో 2 కోట్లకో మేము భూమి కేటాయించాం అని చూపించలేని మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజున వేదికలెక్కి సవాలు చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు ఒక మాట మనం చెబుతున్నాము అంటే దానికి సంబంధించిన ఆధారాలను
బయట పెట్టి మాట్లాడాలి. అలా బయట పెట్టకుండా అది చూపించకుండా నేను సవాల్ చేస్తున్నానని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. అంతేకాకుండా వర్షా కంపెనీ అనేది అది మనం భూమిని అలాట్ చేసే టైంకి ఆ కంపెనీ పెట్టి 2 మాసాలు మాత్రమే అయినది. 2 నెలల్లో 10 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తోటి ఉన్న కంపెనీకి ఈ రోజున 60 ఎకరాలు సుమారు 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అక్కడ కేటాయించడం జరిగింది. నేను కూడా ఒక కంపెనీ ఈ రోజు నేను రిజిస్టర్ చేపిస్తాను, 10 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ నేను చూపిస్తాను. నాకు ఒక 60 ఎకరాలు కేటాయిస్తారో నారా లోకేష్ గారు? ఆయన కేటాయించారు. ఎందుకంటే వాళ్ళ మనుషులకు మాత్రమే, వాళ్ళ పార్టీ వాళ్ళకి మాత్రమే, లేదా ఆయన బినామీలకు మాత్రమే ఆయన కేటాయించుకుంటారు. క్లియర్గా బాలకోట గారు చెప్పినట్లుగా కానీ, లేదా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతున్నట్లుగా నిజంగా వర్షా కంపెనీకి వీళ్ళు 99 పైసలకు భూమి కేటాయించి ఉండకపోతే ఇన్ని నెలలుగా అక్కడ గొడవ జరుగుతున్నది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షా కంపెనీకి 99 పైసలకే భూమి కేటాయించారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నప్పుడు మేము కేటాయించలేదు అని చెప్పి వీళ్ళు ఆ జీవో కాపీని ఎందుకు బయట పెట్టట్లేదు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరి మధ్యలో కూడా మెదులుతున్న అనుమానం. ఆ అనుమానం రాజీనామాకు నేను సిద్ధం, ఆయన మంత్రి పదవిలో ఉండి కూడా నేను రాజీనామాకు సిద్ధం. మరి మీరు నిరూపిస్తారా? మీరు కూడా రాజీనామా చేస్తారా? దానికి మీరు సిద్ధమేనా? మేడం గారు, శాసన మండలిలో ఏప్రిల్ మే నెలల్లో నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను, నో డిబేట్ నో డిస్కషన్ అని చెప్పి నారా లోకేష్ గారు తల్లికి వందనం అన్నదాత సుఖీభావ మేము వేస్తున్నాం అని చెప్పి ఆన్ రికార్డ్ చెప్పారు. మరి ఈ రోజుకి వేశారా? మే 28వ తారీఖు వచ్చింది, వేశారా? వేయలేదు కదండి. శాసన సభలో శాసన మండలిలో చెప్పిన వాటికే దిక్కులేదు. ఈ రోజున ఆయన నేను ఛాలెంజ్ చేశాను, ఏముంది ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు, రేపొద్దున 1 కోటికో 2 కోట్లకో జీవో రిలీజ్ చేయడం, మేము సవాల్ చేసిన తర్వాత జీవో రిలీజ్ చేయడం ఏంటి? ఈ రోజు పలానా తారీఖున మేము జీవో రిలీజ్ చేసాం, ఇదిగో ఈ తారీఖున మేము ఎన్ని కోట్ల రూపాయలకు వర్షా కంపెనీకి మేము భూమి అలాట్ చేసామని చెప్పి అదే మహానాడు వేదికగా నారా లోకేష్ గారు ఎందుకు ఆ జీవో కాపీని చూపించలేకపోయారు? పనికి మాలిన సవాలు చేయడం కాదండి, జీవో కాపీలు చూపించి టీసీఎస్ జీవో కాపీ వీళ్ళు రిలీజ్ చేశారు, టీసీఎస్ కి 99 పైసలకి కేటాయించారు అనేది మనందరం కూడా జీవో కాపీలో చూసాం. మీ దగ్గర ఉందా వర్షా కంపెనీకి జీవో రిలీజ్ చేసిన 99 పైసలకు కానీ, లేదా ఆయన చెబుతున్నట్లుగా మార్కెట్ రేటు కానీ ఇచ్చిన జీవో కాపీ మీ దగ్గర ఉందా శ్రీదేవి గారు? చెప్పండి శ్రీదేవి గారు, మీ దగ్గర ఉందా? వాళ్ళు నిరూపిస్తామంటున్నారు కదా, ఉండడం ఏముంది? నిరూపిస్తామంటున్నారు కదా. ఇప్పుడు నిజంగా మీరే కనుక ఒకవేళ మంత్రి పదవిలో ఉండుంటే అంత ధైర్యం చేసేవారా? రాజీనామాకు నేను సిద్ధమని మీరు ధైర్యంగా చెప్పేవాళ్ళ? ఈ రోజు లోకేష్ చెప్పారు ఆ విషయాన్ని. శ్రీదేవి గారు, గత 3 నెలలుగా వర్షా కంపెనీ మీద రోజు చర్చ జరుగుతుంది. నిన్న మహానాడులో కూడా లోకేష్ గారు సవాల్ చేశారు, మీ దగ్గర ఉందా జీవో కాపీ? స్ట్రైట్ క్వశ్చన్స్ రైట్ ఆన్సర్. ఖచ్చితంగా చూపిస్తారు. ఎందుకు చూపించరు? ఉంటే ఖచ్చితంగా చూపిస్తారు, వాళ్ళు చూపిస్తారు, మేము